నమస్తే అండి. నేను మీ సంజన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో చలవ చేసే సగ్గుబియ్యం పాయసం. సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక 1 లీటర్ వాటర్ తీసుకుని ఒక బౌల్లో పోసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేలోపు వేరొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుని 5-6 జీడిపప్పు పలుకులు, కిస్మిస్, బాదం కూడా ఉంటే వేసుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి వేరొక బౌల్లో పెట్టుకుని 1½ కప్ సేమియా కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాయిల్ అవుతున్న వాటర్లో 1 కప్ సగ్గుబియ్యం వేసి కలిపి ఉడికించాలి. తర్వాత సేమియా కూడా వేసి ఉడికించుకోవాలి. అలానే నేను 1 కప్పు సగ్గుబియ్యంకి 3 కప్పుల బెల్లం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాజు కూడా వేయాలి. ఇలా ఉడికిన తర్వాత బెల్లం కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని 1 టీ స్పూన్ అంత ఇలాచి పౌడర్ వేయాలి. ముందుగా పాలు కాచి చల్లార్చి పక్కన పెట్టుకుని 1/2 లీటర్ పాలు ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పోస్తే పాలు పగిలిపోకుండా మంచిగా హెల్తీగా ఉండే చలువ చేస్తే సగ్గుబియ్యం పాయసం రెడీ అవుతుంది ఫ్రెండ్స్. వేరొక బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.